అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైంది కదండి వీడియో పోస్ట్ చేసి. అంటే ఇక్కడ సిగ్నల్ లేదండి కాబట్టి వీడియో పోస్ట్ చేయలేకపోయాను. నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. అలాగే మీలో ఎంతమంది నా వీడియోస్ని మిస్ అయ్యారు అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దసరా టు దీపావళి మాకు చాలా లాంగ్ వెకేషన్ అయితే అయిందండి. అంటే మేము 1 ఇయర్ నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చాము ఈ వెకేషన్ కోసమే. అంటే ఎక్కడెక్కడ టెంపుల్స్కి వెళ్ళాలి అనేది మొత్తం అంతా నోట్ చేసేసుకొని మొత్తం ప్లాన్ చేసుకొని అయితే వచ్చామండి. మ్యాక్సిమం అన్ని టెంపుల్స్ అయితే చూసేసాము. ఇక్కడ మన ఆంధ్రాలో ఉండే టెంపుల్స్ అయితే అన్నీ చూసేసాము. నేనంటే ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి అన్నీ చాలా వరకు చూశానండి టెంపుల్స్. మా హస్బెండ్ వచ్చి బోర్న్ అండ్ బ్రాటప్ అంతా తమిళనాడు కాబట్టి తను ఇక్కడ టెంపుల్స్ అయితే ఏం చూడలేదు. కాబట్టి తనకు కూడా టెంపుల్స్ అయితే చూపించాను. అలాగే పిల్లలు కూడా చాలా టెంపుల్స్కి ఇప్పుడు మేము వెళ్ళిన వాటికి ఫస్ట్ టైం అండి వాళ్ళు కూడా చూడడం. కాబట్టి ముందు నుంచి అంతా ప్లాన్ చేసేసుకొని మొత్తం అంత లాంగ్ వెకేషన్కి అయితే మేము ఇక్కడికి వచ్చాము. కానీ చాలా ఎంజాయ్ అయితే చేసామండి. ఈ దీవాళీ స్పెషల్ ఏంటి అంటే, ఈ దీవాళికి మా సిస్టర్ కూడా వచ్చారు. మీలో చాలామంది అడుగుతూ ఉంటారు కదా, మీ అక్క రారా, మీ అక్కని చూపించరా అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా. ఎందుకు రానండి, మా సిస్టర్ కూడా వస్తూ ఉంటారు. కాకపోతే ఇద్దరం ఒకసారి వచ్చేదైతే చాలా తక్కువేనండి. ఎందుకంటే తనకి కుదిరినప్పుడు నాకు కుదరదు, నాకు కుదిరినప్పుడు తనకి కుదరదు. కాబట్టి 3 ఇయర్స్ బ్యాక్ ఒకసారి మీట్ అయ్యాము, మళ్ళీ ఇప్పుడు మీట్ అవుతున్నాము. చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో వచ్చిన దగ్గర నుంచి. పిల్లలు ఫుల్ ఎంజాయ్ అండి. మేము కూడా అక్కడ ఎక్కువ లేమండి. ఎక్కువ మేము బయట టెంపుల్స్ అనేవి అంటే అన్నీ ఒకే ప్లేస్లో ఉండవు కదా, దూరం ఉంటాయి. కాబట్టి అన్ని టెంపుల్స్ అయితే చూసుకుంటూ వచ్చాం. లాస్ట్కి దీవాళీకి ముందు మా సిస్టర్ కూడా వచ్చారు. మేము కూడా అప్పుడు ఊరికి అయితే వచ్చేసామండి. చౌచని చూసారు కదా ఎంత ఎంజాయ్ చేశాడో. చాలామంది వ్యూవర్స్ కూడా అడిగారు, అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా చౌచో ఎలా ఇదే అయ్యాడని. కానీ ఒక 2 డేస్ కొంచెం ఇబ్బంది పడ్డాడండి ఎండలకి. అంటే ఇక్కడ బెంగళూరులో చాలా చల్లగా ఉంటుంది కదా, కానీ ఊర్లో కొంచెం ఎండలు ఎక్కువే. 2 డేస్ కొంచెం ఇబ్బంది పడ్డాడండి. తర్వాత నుంచి వాడే అడ్జస్ట్ చేసుకొని మొత్తం సెట్ అయితే అయిపోయాడు. చౌచాని అయితే ఎక్కడికి తీసుకెళ్ళలేదండి, అమ్మ దగ్గరే ఉంచేసి మేమైతే మిగతా ఊర్లు మేము ప్లాన్ చేసుకున్న ప్లేసెస్ అయితే అన్నిటికీ వెళ్ళేసి వచ్చాము. చూసారు కదా, తినేనండి మా సిస్టర్. దీవాళికి 2-3 డేస్ ముందు నుంచి మొత్తం క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయిందండి. ఇక్కడ వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. నార్మల్గా ఇక్కడ వర్షాలు పడేది చాలా తక్కువ అండి. ఎండలు ఎక్కువగా ఉంటాయి. అసలు ఇంట్లో ఉండడం కూడా చాలా కష్టం, ఎందుకంటే అంత వేడిగా ఉంటుంది. కాబట్టి మేము ఎక్కువగా ఇలా బయటే మంచం వేసేసుకొని ఇంకా చైర్స్ అన్నీ వేసుకొని బయటే కూర్చుంటూ ఉంటాము. బయట బాగుంటుంది, కానీ లోపలైతే కొంచెం కష్టంగానే ఉంటుంది ఉండడానికి. కానీ ఈ దీవాళికి అయితే వర్షాలు కూడా బాగా పడ్డాయండి. కాబట్టి క్లైమేట్ కూడా బాగా చల్లగా అయిపోయింది. ఫుల్ మబ్బు అయితే అండి. ఇంక మాకైతే ఒక్క పని కూడా ఇవ్వలేదండి. బయట దీపాలు పెట్టడం మొత్తం అంతా పిల్లలే చేసేసారు. ఎవ్రీ ఇయర్ కూడా మమ్మీ అలాగే నేను, యశు, శ్రేయు మేము పెడుతూ ఉంటాము. నార్మల్గా అంటే మేము ఎక్కువ దీవాళీ టైంలో ఇక్కడే ఉంటామండి. అంటే మాకు బెంగళూరులో మేము ఉండేది ఫ్లాట్స్ కాబట్టి మాకు అక్కడ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఉండదండి. కాబట్టి ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి కోసమే మేము ఇక్కడికి వస్తూ ఉంటాము. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కదా, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి క్రాకర్స్ అన్నీ కూడా ఇక్కడికే తీసుకొచ్చేసి మొత్తం ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నిజంగా ఎంత బాగా డెకరేట్ చేశారో అండి. లైట్స్ కూడా మొత్తం అంతా పెట్టాము. కాకపోతే మేము పెట్టిన తర్వాత వర్షం స్టార్ట్ అయిపోయింది. అందుకని చెప్పేసి మేము ఇంకా లైట్స్ అయితే ఏమీ ఆన్ చేయలేదు. పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ ఏదన్నా ఇది అవుతుందని చెప్పేసి మేము లైట్స్ అయితే ఏమీ ఆన్ చేయలేదండి. జస్ట్ ఇలా దీపాలు అయితే పెట్టారు. మన వ్యూవర్స్లో చాలామందికి ఇంట్లో శివలింగం పెట్టుకొని ఆడవాళ్ళు పూజ చేయొచ్చా అని చాలామందికి డౌట్ అయితే ఉందండి. ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చు. మనం కూడా రోజు అభిషేకం అయితే చేయొచ్చండి. మన నీళ్ళతో కానీ, పచ్చి పాలతో కానీ, కొబ్బరి నీళ్ళతో కానీ, చెరుకు రసంతో మనం శివుడికి అయితే అభిషేకం చేసుకోవచ్చు. అది మెయిన్గా ఇప్పుడు కార్తీక మాసం కదండి. కార్తీక మాసంలో ప్రతిరోజు మనం శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది. అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఇంట్లో శివలింగం పెట్టుకోకూడదని, కానీ శివలింగం అయితే పెట్టుకోవచ్చండి. మనం కావాలి అంటే కొంతమంది మరీ అనుమానంగా ఉంటే మనం పెట్టుకోకూడదని ఒక భయం అయితే ఉంటే మీరు తులసి కోటలో పెట్టుకొని ప్రతిరోజు కూడా అభిషేకం చేయొచ్చు. లేదా మీ ఇంట్లో బిల్వ చెట్టు ఉంటే బిల్వ చెట్టు దగ్గర పెట్టుకొని అయినా మీరు అభిషేకం అయితే చేసుకోవచ్చు.
ఈరోజు నైట్ డిన్నర్కి పూరికి కాంబినేషన్గా చెనా కర్రీ చేస్తున్నారండి. ఫస్ట్ పూరి కోసం గోధుమ పిండిని మొత్తం జల్లించేస్తారు. ఇది మిల్లులో పట్టించిన పిండి అండి, కాబట్టి జల్లించేసుకున్నారు. ఇందులో కొంచెం బొంబాయి రవ్వ వేసుకున్నారు, అలాగే వాముని కొంచెం దంచి వేసుకున్నారు, కొంచెం షుగర్ అలాగే సాల్ట్ వేసుకున్నారు. షుగర్ వచ్చి మనకి కలర్ కోసం అండి, అలాగే వాము వచ్చి మనకి డైజెషన్కి బాగుంటుంది. అలాగే పూరీలో వామ్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా బొంబాయి రవ్వ వేసాము అంటే మనకి పూరీలు అనేవి చాలాసేపు పొంగి ఉంటాయి కదా, బాగా పొంగుతాయి. కాబట్టి పూరీలో మనం పూరి పిండిలో కొంచెం బొంబాయి రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయి. ఫస్ట్ దీన్ని ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇందులో కొంచెం వాటర్ని వేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మా అక్క అయితే పూరి చపాతీ అయితే చాలా బాగా చేస్తుందండి. అలాగే మిగిలిన రెసిపీస్ కూడా, అంటే మా టేస్ట్ చాలా బాగుంటాయి తను చేసిన రెసిపీస్. నేను ట్రై చేస్తానండి రెసిపీస్ మీతో షేర్ చేయడానికి. నేను ఈసారి ట్రైపాడ్ అయితే మర్చిపోయి వచ్చేసానండి, అందుకని చెప్పేసి ఎక్కువ ఏది షూట్ చేయలేకపోయాను. ఈ రెసిపీ కూడా నేను ఎక్కువ కూడా షూట్ చేయట్లేదు, కొన్ని రెసిపీసే నేను షూట్ చేస్తున్నాను, అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. పిండిని ఈ రకంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి పూరీలు అంత బాగా వస్తాయి. ఒక 10 మినిట్స్ అయినా మనం దీన్ని నానబెట్టి పెట్టేసుకోవాలండి పిండిని. ఇది కొంచెం ఇది అయ్యే లోపలికి మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. దీనికోసం కర్రీ కోసం ఆనియన్ని బాగా చాప్ చేసేసుకున్నారు, అలాగే ఒక టొమాటో, ఒక 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నారు. చనాని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నారు. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నారు. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో ఆవాలు, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు వేసుకున్నారు. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, టొమాటో కూడా వేసుకున్నారు. ఒకసారి దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్, అలాగే టర్మరిక్ పౌడర్ వేసుకున్నారు. సాల్ట్ వేయటం వల్ల మనకు ఆనియన్ అనేది తొందరగా మగ్గిపోతుంది. ఆనియన్ మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నారు. గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేయలేదు, కొంచెం వాటర్ని యాడ్ చేసేసి ఒకసారి ఈ రకంగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మనం మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మనం దీన్ని మొత్తం కూడా బాగా మగ్గనివ్వాలి. ఇది మగ్గిపోయే లోపలికి మనం పూరీలు కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. చూసారు కదా, పూరీ పిండి ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టి పెట్టేస్తారు. చాలా ఫాస్ట్గా రెడీ చేసేస్తారండి. పూరి చపాతీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. తను చేసే చపాతీ మొత్తం కూడా భలే లేయర్స్ లాగా వస్తాయి. నాకు పూరి చపాతీ అయితే చేయడం అంతగా రాదండి, మా సిస్టర్ చాలా బాగా చేస్తారు. మరి పెద్ద పెద్ద సైజ్ అయితే ఏం చేయటం లేదండి, కొంచెం చిన్న సైజులోనే పూరి అయితే రెడీ చేస్తున్నారు. అలాగే ఇవి ప్రిపేర్ చేసే లోపలికి మనం ప్యాన్లో ఆయిల్ కూడా వేసేసుకుందాము. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి. పూరి ఎప్పుడైనా సరే మనం వేసే ముందు ఆయిల్ చాలా వేడిగా ఉండాలండి. అలాగే మన చౌచౌగాడు కూడా చూసారు కదా, కిచెన్లో వెయిట్ చేస్తున్నాడు వాడి ఫుడ్ కోసం. పూరీలు అయితే ఫ్రై చేసేస్తున్నాము. మీరు కూడా ఒకసారి వాము, అలాగే బొంబాయి రవ్వ, షుగర్ వేసి ట్రై చేయండి. మరీ ఎక్కువ వేయక్కర్లేదండి, షుగర్ జస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది. మనకి చాలాసేపు ఇవి పూరీలు అనేవి పొంగినవి అలానే ఉంటాయి. పూరీలు రెడీ అవుతున్నాయండి. ఇంకా మన కర్రీని కూడా చూసేద్దాము. ఇంతకుముందు మనం మూత పెట్టి పెట్టేసాం కదండి, తర్వాత మూత తీసేసి ఇందులో బాయిల్ చేసుకున్న చెనా, అలాగే సరిపడినంత చిల్లీ పౌడర్ వేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ దీన్ని ఈ రకంగా కుక్ చేసేసుకున్నారు. చెనా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఎక్కువ మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయలేదు. డిన్నర్ ప్రిపేర్ చేసి వచ్చేసరికి పిల్లలు క్రాకర్స్ కాల్చడం కూడా స్టార్ట్ చేసేసారు.
హాయ్ ధనుష్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, స్టే బ్లెస్డ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ దీపావళి వ్లాగ్. ఇక్కడితో ఈ రోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.